గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి దీక్షలో మనం కోర్సు కంప్లీట్ అయిందా లేదా, ఒకవేళ కంప్లీట్ అయితే ఏ విధంగా మనము సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. దీక్ష యాప్ని మనం ఓపెన్ చేసిన వెంటనే కింద ఒక్కసారి చూడండి, రైట్ సైడ్ బాటంలో. సో దాన్ని మనం క్లిక్ చేస్తేనే మనం ప్రొఫైల్లోకి వెళ్తాము. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ అప్ అంటే మనము కింద చూస్తే మన కోర్సులు ఏవేవి కంప్లీట్ అయినాయి, లేదంటే ఏవి కంప్లీట్ కాలేదు, అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్ వచ్చినా కానీ రైట్ సైడే అక్కడ ఆ కోర్సుకి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంకా సర్టిఫికేట్ అంటే ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదనుకోండి, ఆన్ గోయింగ్ అని మాత్రము ఉంటుంది. సో ఈ విధంగా మనము కోర్స్ కంప్లీట్ అయ్యింది లేనిది ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకున్నట్టుగా మరి సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి అది కూడా గమనిద్దాం. జస్ట్ మనం ఇందాక ఎలా చేసామో అట్లాగే అక్కడ కోర్స్ పక్కనే ఉంది చూడండి, సర్టిఫికేట్ అని ఐకాన్ ఉంది, గమనిస్తున్నారా? జస్ట్ దాన్ని మనము నొక్కిన వెంటనే మనకి ఇక్కడ ఫస్ట్ టైం అన్నప్పుడు పర్మిషన్ అడుగుతుంది. సో అన్నింటికీ కూడా మనము అలౌ అని ఇవ్వంగానే సర్టిఫికేట్ వస్తుంది. మరి అక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, ఆ డౌన్లోడ్ని మనము క్లిక్ చేస్తేనే ఇక్కడ చూడు కనిపిస్తుందా, పైన టాప్లో డౌన్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే అది పిఎన్జిగా లేదంటే పీడిఎఫ్గా మనకు డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో దాన్ని మనము అది డౌన్లోడ్స్లో ఉంటుంది కాబట్టి మనకు ఏమైపోతుంది, మన స్టోరేజ్లో ఉండిపోతుంది. సో ఈ విధంగా మనము కోర్స్ కంప్లీట్ అయ్యింది, అంతేకాకున్నట్టుగా ఆ సర్టిఫికేట్ను మనం డౌన్లోడ్ చేసుకోవడము, లేదా ఇంకా కోర్సు ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా అని చూసుకోవడానికి కూడా ఇక్కడ ప్రొఫైల్లో మనము ఈజీగా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ని. లేదంటే